సురేష్ మరియు రమేష్ మంచి స్నేహితులు. ఒకరోజు వారి టీచర్ వారికి ఒక్కొక్క గింజ ఇచ్చి, ఇది 3 నెలల వరకు నీ దగ్గర ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికి మంచి మొక్క పెరుగుతుందో చూద్దాం అని చెప్పింది. సురేష్ చాలా ఉత్సాహంగా ఆ రోజే ఆ గింజను నాటాడు. రోజూ దానికి నీళ్లు పోశాడు. సరైన సూర్యకాంతి అందేలా చూసుకున్నాడు. కానీ రమేష్ మాత్రం రేపు నాటుతాను అని అనుకుంటూ వాయిదా వేస్తూ వెళ్లిపోయాడు. మరికొన్నాళ్లకు పూర్తిగా మర్చిపోయాడు. ఒక 3 నెలలు పూర్తయ్యేసరికి సురేష్ ఆరోగ్యంగా పెరిగిన చెట్టు తెచ్చాడు. రమేష్ మాత్రం ఖాళీ చేతులతో నిలబడి తన గింజను భూమిలో నాటడం గుర్తులేదని మర్చిపోయానని బాధపడ్డాడు. టీచర్ చిరునవ్వుతో చెప్పింది, ఇదే మన జీవితం. సమయం విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకున్నవారు విజయాన్ని చూస్తారు. అయితే దాన్ని వృధా చేసిన వారు బాధపడాల్సి వస్తుంది. ఆ మాట విని సురేష్ ఇంటికి వచ్చి బైబిలు వాక్యం ఎఫెసీయులకు 5:15 వచనము గుర్తు చేసుకున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఆ రోజు నుంచి రమేష్ సమయాన్ని వృధా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. సమయం ఒక గింజ వంటిది. దాన్ని జాగ్రత్తగా నాటితే అది వృక్షంగా మారుతుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రయోజనమూ ఉండదని తెలుసుకున్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడూ వాయిదా వేయవద్దు. ఎప్పుడైతే అవకాశం లభిస్తుందో వెంటనే పని మొదలు పెట్టాలి. రమేష్ తర్వాత చూస్తాను అని ఆలస్యం చేశాడు. చివరకు అవకాశం కోల్పోయాడు. మనం కూడా చదువు, పని, ఆధ్యాత్మిక అభివృద్ధి వంటి వాటిని వాయిదా వేయకూడదు. సురేష్ రోజు మొక్కకు నీళ్లు పోసి చూసుకున్నాడు. అదేవిధంగా మనం కూడా ప్రతిరోజూ క్రమశిక్షణతో పనిచేస్తే విజయాన్ని తప్పక చూస్తాం. సమయాన్ని వృధా చేయవద్దు. ఇది తిరిగి రాదు. రమేష్ గింజను పెట్టి మర్చిపోయినట్టే మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మిగిలేది అవమానము, పశ్చాత్తాపమే. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ సమయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన దేవుని వరం. ప్రతిరోజూ దేవుని చిత్తమును గ్రహిస్తూ అనవసరమైన, వ్యర్థమైన పనులు విడిచిపెట్టి అర్థవంతమైన పనులపై దృష్టి పెడితే మన జీవితంలో గొప్ప ఫలింపును చూస్తాము. దేవుడు మీ జీవితంలో అత్యంత అభివృద్ధి కలుగజేయునుగాక. ఆమెన్.